హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మంచి వీడియో తీస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నా మీ అందరి కోసం. ఇది కంపల్సరీ లాస్ట్ వరకు చూడండి, ఇది అందరికీ వర్తిస్తుంది. అయితే ఈరోజు మరి ఎంతోమంది చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు మరి గవర్నమెంటు స్కూల్లో చదువుతున్నారు, గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నారు, గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. ఎంతోమంది ఇక్కడ చదివే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరంటే గరీబ్ వాళ్ళే చదువుతున్నారు. వాళ్ళు ప్రైవేటు కాలేజీలలో ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టి చదివేయలేక తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు, పెయింటర్ పని, వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళు, రైతు పిల్లలు, వీళ్ళంతా పొద్దున్న లేచి పొట్ట చేత పట్టుకొని పోతూ ఉంటారు కూలి పని చేసేవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరూ ఇబ్బందులలో ఉండి వాళ్ళ పిల్లల్ని చదివేయలేక రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళే గురుకుల పాఠశాలల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్న గవర్నమెంట్ దానిలలో చదివిస్తూ ఉన్నారు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం టీవీలలో కానీ పేపర్లో కానీ ప్రతిరోజు వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి తిండి సవంగా లేక తిండిలో పురుగులు ఉండడంలో నూకలన్నము రకరకాలుగా బాధలలో ఉండి కూడా వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి చూడడం లేదు. వాళ్ళకి చెప్పడానికి పోదామంటే కూడా పిల్లలకు కూడా టైం దొరకదు. ఎందుకంటే హాస్టల్లో చేర్పిస్తారు, ఇంకా వాళ్ళు కూలి పనులు లేకపోతే వాచ్మెన్ డ్యూటీలను రకరకాల వాళ్ళు ఎక్కడ పనులు దొరికితే ఎక్కడ జాబ్ దొరికితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న చిన్న జాబులు, వాచ్మెన్ డ్యూటీలో ఎన్నో రకాల రైతులు పొలాల దగ్గరకో వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ ఇబ్బందులు అవి చూసుకోవడానికే టైం సరిపోదు. కాబట్టి పిల్లలు చదువుతున్నారా, వాళ్ళకి తిండి కరెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ చూడలేకపోతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిల్లలు చెప్పుదామంటే కూడా పిల్లలకు కూడా టైం దొరకదు. ఎందుకంటే హాస్టల్లో చేర్పిస్తే నెలకో 2 నెలలకో ఒకసారి చూడరో పిల్లల్ని తల్లిదండ్రులు వచ్చి. అది కూడా ఒక బాధ. పిల్లలు ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో అక్కడ ప్రిన్సిపాల్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా పట్టించుకోరు. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, మంచి తిండి ఉంటుందా లేదా, అవన్నీ పట్టించుకోవడం లేదు. ఏదో ఒకటి తిండి పెడతా ఉన్నారు. మరి హాస్పిటల్లో పాలైన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే ఎవరు అరికట్టాలి? గవర్నమెంటు పట్టించుకోవాలి. ఒక ఎమ్మెల్యేనో ఒక కార్పొరేటరో వచ్చి పట్టించుకొని పిల్లలను ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా తిండి పెడుతుర్రు అని మందలించాలి. అయినా వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా శుభ్రత ఉంటుంది, మళ్ళీ వాళ్ళు పోయినాక మళ్ళీ యథావిధిగానే ఉంటుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి పిల్లలకు డైరెక్ట్ పిల్లల్ని తెలుసుకొని అడిగి ఎట్లా తిండి ఉంది, ఏ విధంగా చదువులు ఉన్నాయి అని పిల్లలకు డైరెక్ట్ కార్పొరేటరో ఒక ఎమ్మెల్యేనో అడిగి తెలుసుకుంటే ప్రతి నెలలో ఒక 2 సార్లు వస్తే అప్పుడు భయం ఉంటుంది. ఏదో పిల్లలతోటి డైరెక్ట్ పిల్లలకు అడిగి తెలుసుకుంటే పిల్లలు ధైర్యంగా చెప్పమని కూడా భరోసా ఇవ్వాలి. లేదంటే ఎమ్మెల్యే పిల్లలు చదివాల ఇంట్లో, కార్పొరేటర్ వల్ల పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదివితే అప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం భయం ఉంటుంది స్కూల్లో. అరే ఈరోజు ఎమ్మెల్యే పిల్లలు చదువుతున్నారు ఇంట్లో, మనం తిండి కరెక్ట్ పెట్టకపోతే, చదువు కరెక్ట్ చెప్పకపోతే ఎమ్మెల్యే మా మీద చర్య తీసుకొని మమ్మల్ని జాబ్లోకి వెళ్ళి తీస్తాడేమని భయం ఉంటుంది. వాళ్ళ పిల్లలు అసలు ప్రైవేటు కాలేజీలలో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పెద్ద కాలేజీలలో చదివిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు భయం ఉంటుంది? ఇక్కడ కాలేజీ వాళ్ళకి కానీ స్కూల్ వాళ్ళకి ఏం భయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యే పిల్లలు కార్పొరేటర్ల పిల్లలు ఇంట్లో చదువుతలేరు. కాబట్టి గురుకుల పాఠశాలలో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుతలేరు. కాబట్టి వీళ్ళు కూడా లైట్గా తీసుకుంటారు స్కూల్ వాళ్ళు, ప్రిన్సిపాల్ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కార్పొరేటర్ పిల్లలు గవర్నమెంట్ దాంట్లో ఎమ్మెల్యే పిల్లలు కార్పొరేటర్ల పిల్లలు చదివితే బాగుంటుందని ప్రతి ఒక్కరు కోరుకుందాం. అప్పుడే అందరికీ కూడా కాలేజీ వాళ్ళకి స్కూళ్ళకి భయం ఉంటుందని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఇదంతా ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరూ ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.